ఓకే, గుడ్ మార్నింగ్ అండి. వినపడుతుందండి? వినపడుతుంది. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈ క్వశ్చన్కి నార్మల్ ట్యాంజెంట్ అనేది 35 mm డ్రా చేయాలి. కాబట్టి 35 mm దగ్గర పాయింట్ తీసుకొని రేడియస్ 25 తీసుకొని స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఈ పాయింట్ నుంచి నార్మల్ అనేది డ్రా చేసి ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేస్తే కరెక్ట్ అవుతుంది. 14 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఈ నార్మల్కి ట్యాంజెంట్ మార్క్స్ పోతే 12 మార్క్స్ అనేది వస్తుంది. కంప్లీట్గా ఇక్కడ నెక్స్ట్ కూడా డైమెన్షన్స్ అనేది కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్కి డైమెన్షన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ డయామీటర్ అనేది 50 mm ఉంటుంది. 50 mmకి 1 మార్క్ అనేది పోయింది, ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఓకే. తర్వాత ఇక్కడ ఈ పాయింట్స్ క్వశ్చన్ వస్తే మనకి ఇక్కడ 4th క్వశ్చన్లో డైరెక్ట్గా ఏమి ఇచ్చాడంటే 40 mm బిలో హెచ్పి. ఓకే, సి క్వశ్చన్ 50 mm బిహైండ్ వీపీ కాబట్టి ఇక్కడ జస్ట్ సి మాత్రమే వస్తుంది. సి వస్తుంది కాబట్టి జస్ట్ సి, ఇక్కడ డాష్ అనేది ఉండదు. నెక్స్ట్ మనకి ఇక్కడ 15 mm అబోవ్ హెచ్పి కాబట్టి ఇక్కడ డాష్ అనేది వస్తుంది. ఇలా ఎగ్జాక్ట్గా రాస్తే 2 మార్క్స్ అనేది వస్తుంది. మార్క్స్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఇవ్వలేదు కాబట్టి 13 మార్క్స్ అనేది ఇచ్చేసాను. 9th క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. 9th క్వశ్చన్కి ఆన్సర్ అయినప్పుడు క్వశ్చన్ నెంబర్ వేయాలి. క్వశ్చన్ నెంబర్ వేయకపోతే మనకి ఏ క్వశ్చన్కి ఆన్సర్ డ్రా చేసినా తెలియదు కాబట్టి క్వశ్చన్ నెంబర్ వేస్తే ఎగ్జాక్ట్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ ఆన్సర్ డ్రా చేయకపోయినా క్వశ్చన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఇన్వాల్వ్ అనేది అవుతుంది. క్వశ్చన్కి ఆన్సర్ డ్రా చేసినా కూడా కౌంట్ అనేది కాదు. అంటే కంప్లీట్గా ఇది ఓవరాల్ కరెక్షన్ అనేది ఇలా జరుగుతుందండి. हुसैन वाला आदमी